ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉండేది. ఆ కాంగ్రెస్ పరిపాలనలో దళితుల్ని, వెనుకబడిన వర్గాల్ని ఓటు యంత్రాల్లాగానే చూశారు, కానీ వారికి సరైనటువంటి సౌకర్యాలు ఇటు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించినటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆ ఊర్లో పెత్తందారు వస్తాడు, ఆ మాదివిపల్లెకు మాలపల్లెకు వచ్చి, అబ్రాం రేపు పొద్దున ఏ ఎలక్షన్లు ఉన్నాయంట, మన వాళ్ళు వస్తారా, గుర్తు మీద మీరు ఓట్లు వేయండి, రేపు కూలీ బాబాకండి, కూలి డబ్బులు మనం ఇస్తామని చెప్పేవాడు. తెలిసేది కాదు వీళ్ళకి. అందుకని అంబేద్కర్ గారు, మీ అందరికీ తెలియని మాట ఇంకోటి చెప్తున్నా, ఈ భారతదేశంలో బీసీ ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓటు వద్దు అని చెప్పేసి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు వద్దని నిరాకరిస్తే, నా జాతికి నేను ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా, మీరే పరిపాలించుకోవాలి, ఓటుని ఆయుధాన్ని చేసుకోని చెప్పేసి ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఎస్టీలు ఎస్సీలు ఓటు హక్కు కలిగి ఉన్నారంటే అది మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవేనని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.